హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా, మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసి చెప్పేస్తాను. మరి ఈలోగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంతా చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. నేను రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహో, న్యూడ్ స్టార్ బట్టలు వేసుకుని మరీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టే అంత ఇష్యూ ఏముందిరా మగడా అంటే, మిథున్ రెడ్డి అరెస్ట్ పై మాట్లాడుతానంటూ ఎగేసుకుని వచ్చాడు ఈ నగ్న కథానాయకుడు గోరింట్ల మాధవ్. నిన్ను ఇదిగో బొక్కలో దూసినప్పుడు ఎవడో పట్టించుకోలేదు కదా, నీకెందుకు ఈ తాపత్రయం అని అడిగితే జగన్ రెడ్డి చెప్పారు నేను ప్రెస్ మీట్ పెట్టిన అంటున్నాడు. సరే వచ్చాక తప్పుతుందా? ఇదిగో మాధవ, బట్టలు ఎప్పుడని ప్రామిస్ చేస్తా నేను మాట్లాడిస్తా. నీ నగ్న కథా చిత్రాన్ని మాకు చూపించుకు, జడుచుకు చేస్తాం. అసలే నాది బలహీనమైన గుండె అంచేత ఇదిగో వచ్చిన పని ఏందో చూసుకుని వెళ్ళు. బట్టలు ఎప్పుడలాగా అట్రా పెట్టుకోమాకయ్యో. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద, క్యాడర్ మీద నిత్యం ప్రతిరోజు కూడా ఏదో ఒక మూలల కేసులన్నా రిజిస్టర్ అవుతాయి, నోటీసులన్నా ఇస్తారు, అరెస్టులన్నా జరుగుతాయి, రిమాండ్ కన్నా పంపుతారు, జైలు కన్నా పంపుతారు, లేదా కండిషన్ బెయిల్ విన్న బయటకు వదులుతారు, లేదా సమనన్న ఇస్తారు, వారంట్ అన్న ఇస్తారు. ఈ రకంగా నిత్యం వేధింపులతో ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను, క్యాడర్ను భయభ్రాంతులను చేస్తున్న సంగతిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. యాదవులకు పాదవులు ఇస్తే ఇదిగో ఇట్టాగే ఏడుతుందన్నట్లుంది నీ వ్యవహారం మాధవా. పదవులు ఇచ్చారు, జనం ఏం చేశారు? మీరు యాదవులనికి 100 సార్లు నిరూపించుకున్నారు. సరే యాదవులే కదా అని వదిలేద్దాం అనుకుంటే ఒక్కొక్కరు 100 కోట్లు మింగేశారు. అవినీతి చక్రవర్తుల్లో మారారు. మరి అరెస్టులు చేయక ముద్దెట్టుకుంటారా? నిన్ను డోకలో దాన్ని డిక్కీలో దొంగబెట్ట మాటకు ముందు గమనిస్తే అంటా ఉన్నావేంది? ఎంతకీ నువ్వేం గమనించి ఏడిసేవో అది చెప్పు. నాంచుకు మండిపోతా ఉంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు లోపలుంటేనేమో, ఇంట్లో ఉంటేనేమో ప్యాలెస్ లో ఉన్నారని విమర్శిస్తారు, బయటకు వస్తేనేమో భద్రత కల్పించలేని దుస్థితి ఈ కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్రతికున్నంత కాలం, లేదా ఆయన బయట తిరిగినంత కాలం మళ్ళీ మాకు మనగడ ఉండదు అని ఈ కూటమి ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా ఆలోచించి ఆయన ప్రాణాలకైనా ముప్పు చేయాలి, లేదా ఆయనను జైల్లోనన్నా పెట్టాలి, అప్పుడు మాత్రమే మన మనుగడ సాగుతుంది అనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా మనం భావించవచ్చు. పాగవాడిని పంచాంగం అడిగితే మధ్యాహ్నమే మరణం అన్నాడట. అలా ఉంది నువ్వు చెప్పేది మాధవా. శుభం పలకరా అంటే ఇట్ట జగన్ని లోపలేస్తారు, జైలు వేస్తారు అంటావేంది? ఇదిగో న్యూడ్ స్టారు తప్పు కదూ. నీ బాస్ ఏమో ఇట్ట కళ్ళు మూసుకుంటే అట్ట 4 ఏళ్ళు గడిచిపోతాయని ఆశగా ఆబగా ఎదురు చూస్తా ఉంటే నువ్వేంటి బొక్కలో వేస్తారు, పైకి పంపిస్తారని కబుర్లు చెప్తున్నావు. తప్పు కాదు. అందులో భాగంగానే ఆయన ఎక్కడ వెళ్ళినా భద్రత వైఫల్యం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన మీద ఒక హాస్యాస్పదం ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక మాజీ పోలీస్ ఆఫీసర్గా నేను గమనించినది, ఆయన ఎక్కడికో ఒక విజిట్కి వెళ్ళినప్పుడు ఒక మనిషి యాక్సిడెంట్లో వస్తే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు ది మర్డర్ అనే కేసును రిజిస్టర్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఒక మర్డర్ జరగాలన్నా, లేదా ఒక నేరము జరగాలి అన్నప్పుడు
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషికి ఒక చెడు ఉద్దేశం, అల్టీరియర్ మోటివ్ ఉండాలి, ప్లాన్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, అటెంప్ట్ జరగాలి, కంప్లీషన్ జరగాలి. వీటన్నిటిని గాలి కొదిలి ఒక యాక్సిడెంట్ కేసును ఒక సీరియస్ నేరంగా కేసును రిజిస్టర్ చేయడం అంటే చెస్ నోర్మియస్ జనం పీకల మీదకు కారు ఎక్కించి యాక్సిడెంట్ అంటామైంది. ఆయన జనం మర్చిపోయినా నువ్వు బలేగా అన్ని గుర్తు చేస్తా ఉన్నావుగా. ఏంది మర్డర్ అంటే ఓ ప్లానింగ్, ఓ ఎగ్జిక్యూషన్, ఓ క్లోజింగ్ లా ఉండాలా? నీ పోలీస్ బుద్ధి బాగునిచ్చుకున్నావుగా. అలాగేనా ఓ ప్లానింగ్ తో బాబాయిని లేపేసాడు, అలా చేస్తేనే నేరం అంటావు అంతేనా? అంటే అవినాష్ నేరస్తుడే అని ఇండైరెక్ట్ గా చెప్పదలుచుకున్నావా? అనుకున్న సూత్రధారి మీ జగన్ రెడ్డి కదా, దానికి ఏమంటావు? అయినా నీలాంటి వాళ్ళని కాపలాకి వాడుకోవాలి కానీ ఏట మీడియా ముందుకు వచ్చి అర్పించడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు. అంతేలే, నాయకులకు కొరత ఉంది కదూ. సరే ఇంతేనా, ఇంకేమైనా ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధిని పక్కకు వదిలేశా, సూపర్ సిక్స్ ను పక్కకు వదిలేశా, సంపదను సృష్టిస్తాన్నది పక్కకు వదిలేసి ఏ రకంగా కక్ష సాధింపు చర్యలకు ఆయన పాల్పడుతున్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి, రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే జనసేన అనేది ఒక పడిపోతున్న గోడ, బీజేపీ అనేది ఒక ఆరిపోతున్న దీపము, తెలుగుదేశం పార్టీ అనేది ఒక మునిగిపోతున్న నావా, ఈ మూడు కలిసి ఒక పగిలిపోయే అద్దంగా సిద్ధం కావడానికి రెడీగా ఉంది అనేది ప్రజలు భావిస్తున్నారు. దీనిని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గాని ఆయన కుమారుడు లోకేష్ గాని గమనించాలి. విపరీతంగా మీరు ఎంత ఇబ్బందులు పెడుతున్నారో, ఇంతింత వటుడింత అన్నట్లు రోజు రోజుకు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ జనంలో పెరిగి వేలాది మంది, లక్షలాది మంది ఆయన బయటికి పోతే చూడడానికి వస్తున్నారు. ఇదిగో గోరింట్లా ఇంటికెళ్ళి మొత్తం ఇప్పేసి వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడుకోక ఎందుకు వచ్చిన ఈ రాజకీయాలు చెప్పు. ఏంది జనసేన పడిపోయే గోడనా, బీజేపీ ఆరిపోయే దీపమా, టీడీపీ మునిగిపోయే నావా, మరి మీ వైసీపీ ఏంది పీకేసిన జెండానా, దుకాణం బంద్ చేసిన పార్టీనా? ఏదో చెప్పు, మేము తేల్చుకుంటాం. 151 సీట్ల నుంచి 11కి పడిపోయినా ఇంకా సిగ్గు రాకపోతే ఎట్టా? పట్టుమని 10 మంది చెప్పుకోకపోతే నాయకులు ఉన్నారా మీకు? ఇదిగో ఎందుకంట కంట్ర శోష. నేను చెప్పినట్లు వెళ్ళి పక్కింటి ఆంటీకో ఎదురింటి మొదర ఆంటీకో ఫోన్ చేసుకుని మాట్లాడు, టైం పాస్ చేసి. పంపింగ్ స్టారు ఇదిగో టైం పాస్ చెయ్యి, ఇక వెళ్ళు, ఆ పని మీద ఉండు. ఎలావయ్యా?